పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది. ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లోడు జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్లోకి తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్, క్షమించరాని తప్పు ఇది. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. నిజంగా ఇది ధర్మమేనా అని చెప్పి నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది.